సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. అలాగే కరెన్సీ, కాయిన్స్, స్టాంప్ కలెక్షన్ కూడా ఇందులో ఒకటి. ఇలా భద్రపరిచిన వాటితో పలు రకాల దేశ విదేశాల కరెన్సీని ప్రదర్శిస్తూ సిటీలో ఏర్పాటు చేసిన కాయిన్స్ అండ్ కరెన్సీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. వివిధ రకాల కాయిన్స్, రకరకాల కరెన్సీ నోట్లు, ప్రాచీన కాలం నాటి స్టాంపులు అందరినీ ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ ఫెల్టికల్ అండ్ హాబీస్ సొసైటీస్ కాయిన్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. కోఠీలోని సింధీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్న కాయిన్స్, కరెన్సీ, స్టాంపులున్నాయి. 5 రూపాయలు మొదలుకొని లక్షల ఖరీదైన కరెన్సీ ఇక్కడ ఉంది. వాటి మార్కెట్ కంటే అవి తెలిపే చరిత్రే విలువైనది. అందుకే వీటికి అంత ప్రాధాన్యత ఉంది. కాయిన్ కలెక్షన్ వల్ల ఎంతో చరిత్ర తెలుస్తుందంటున్నారు సందర్శకులు. అయితే సెల్ ఫోన్లు, వీడియో గేమ్స్ లు హవా ఉన్నాయి. ఇప్పటి జనరేషన్ మెదడుకు పదును పెట్టి ఇలాంటి కలెక్షన్ హాబీని పిల్లలకు నేర్పించాలంటున్నారు సందర్శకులు. మా దగ్గర ముఖ్యంగా ఈరోజు స్పెషల్ ఐటము ఫస్ట్ ప్లాస్టిక్ కాయిన్స్, ట్రాన్స్నిస్ట్రియా కంపెనీ ప్లాస్టిక్ కాయిన్స్, స్పెషల్ కాయిన్స్ ఈరోజు మా స్పెషల్. ఇవి ప్లాస్టిక్ కాయిన్స్ అండ్ పాలిమర్ నోట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. అండ్ 200 డిఫరెంట్ వరల్డ్ కాయిన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈరోజు స్పెషల్ చాలా బాగుంది. హైదరాబాద్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. ఈ కాయిన్ ఎగ్జిబిషన్ లో శతాబ్దాల నాటి బంగారు, వెండి, రాగి నాణేలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టోకెన్ నాణేలు, మన దేశంలో ఇస్లాం సూరి అనే రాజు ముద్రించిన వెండి రూపాయి, ప్రపంచంలోనే అతి చిన్నదైన మాషక్ వెండి నాణ్యం, 1519 నాటి కులీ కుతుబ్ షాహీ మెడల్స్, కేరళ రాగి నాణ్యం, అలాగే వరల్డ్ మొదటిసారిగా ట్రాన్స్నిస్టెరియా దేశంలో రూపొందించిన ప్లాస్టిక్ నాణేలు. ప్లాస్టిక్ కరెన్సీ పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక భూటాన్ దేశపు రాజు, రాణి ఫోటోలతో ముద్రించిన నోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చరిత్రను 10 మందికి పంచడానికే కాయిన్స్ కలెక్షన్ చేస్తున్నట్లు నాణేల సేకర్లు చెబుతున్నారు. కాయిన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి 45 డీలర్స్ వచ్చారు. ఈ 45 డీలర్స్ ఆల్ ఓవర్ ఇండియా, అంటే బాంబే, కలకత్తా, అహ్మదాబాద్ నుంచి వచ్చారు. లోకల్ హైదరాబాద్ డీలర్స్ కూడా వస్తారు. వీళ్ళ దగ్గర కాయిన్స్, స్టాంప్స్, పోస్టల్ స్టేషనరీ అన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కొనుక్కోవచ్చు, వాళ్ళు చూసుకోవచ్చు. మా సొసైటీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది, అంటే ఎట్లా డెవలప్ చేయాలా అట్లా. ఈ కాయిన్స్ అనేది ఏంటంటే ఒక హిస్టరీని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాయిన్ ఎగ్జిబిషన్ అంటే కేవలం పురాతన నాణేలే కాదు, స్టాంపులు, వివిధ దేశాల లేటెస్ట్ కరెన్సీ నోట్లు కూడా ఉన్నాయి. చరిత్రను తెలిపే స్టాంపులు, మిస్ ప్రింటింగ్ నోట్స్ కి మంచి డిమాండ్ పలుకుతుంది. ఈ మిస్ ప్రింటింగ్ నోట్స్ దాదాపు 1,50,000 ఖరీదు పలుకుతున్నాయి. బంగ్లాదేశ్, చైనా వంటి దేశాలతో పాటు బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై రాష్ట్రాల నుంచి వచ్చిన హాబీ సొసైటీ సభ్యులు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సంవత్సరం కొత్త రూపాయి నోటు స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. కొంతమంది ఈ సేకరణను హాబీగా చేస్తే మరికొందరు కరెన్సీని ప్రదర్శించి డబ్బు సంపాదించుకుంటున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హాబీస్ సొసైటీ నగరంలో ఫిలిటికల్ అండ్ కాయిన్స్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇది హైదరాబాద్ హాబీ క్లబ్ అని చెప్పి ఒక సంస్థ స్థాపించారండి. 53 సంవత్సరాల క్రితం స్థాపించారనమాట. ఇది ఇండియన్లోనే అమెరికన్లో కలిపి స్థాపించింది. ఇది ఎవరైనా హాబీగా కలెక్షన్ ఏదైనా చేసేవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ ఒక సొసైటీకి ఏర్పడి ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాము. వారు కాయిన్స్ డిస్ప్లే చేయొచ్చు, వారు స్టాంప్స్ కానీ వాళ్ళు కలెక్ట్ చేసిన ఏవైనా కానీ ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు, సేల్ చేయొచ్చు, బై చేయొచ్చు అనమాట. అది ఉద్దేశంతో పెట్టామండి. ఇక్కడ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం హెరిటేజ్ని సేవ్ చేయడం అండి. అంటే చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కాయిన్స్ అనే చెప్పొచ్చు అండి. కాయిన్స్ని సేవ్ చేయడం ద్వారా మన చరిత్ర యొక్క ఆనవాళ్ళను మనం గుర్తించిన వాళ్ళు అవుతామండి. ఆ ఆనవాళ్ళు మన భవిష్యత్ తరాలకు ముందు తీసుకెళ్లిన వాళ్ళు అవుతాం. ఆ ఉద్దేశంతో పెట్టామన్నమాట. 3 రోజుల పాటు జరిగిన కరెన్సీ ప్రదర్శన ఆదివారం నాడు జనంతో కిటకిటలాడింది. దాదాపు 50 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో డిఫరెంట్ గా అరుదైన నాణేలను, నోట్లను ప్రదర్శించిన వారికి వివిధ కేటగిరీలో మెడల్స్ ను అందించనున్నట్లు సొసైటీ మెంబర్స్ తెలిపారు.
ఈ కాయిన్ ఎగ్జిబిషన్ అన్నింటిలో కల్లా కూడా అట్రాక్షన్ ఏంటంటే కొత్తగా రిలీజ్ అయినటువంటి ఈ కాయిన్ అండి. ఇది ట్రాన్సిస్టర్ కంట్రీ వాళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళు యాక్చువల్గా మొట్టమొదటిసారిగా వరల్డ్ వైజ్గా ప్లాస్టిక్ కాయిన్ రిలీజ్ చేశారు. ఈ కాయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇది సీరియల్ నెంబర్ కూడా ఉంటుందండి, ప్లస్ రీసైకిల్బుల్, ఎన్నో రకాల సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. రకరకాల డినామినేషన్లో రిలీజ్ చేశారు. ఒక ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖ వ్యక్తులతో కొమమరేటివ్ ఇష్యూగా రిలీజ్ చేశారు. నూతనంగా రిలీజ్ అయింది మన హైదరాబాద్లో ఈ హాబీ సొసైటీ వాళ్ళు పెట్టిన ఎగ్జిబిషన్లో ప్రత్యేకత ఇదండి. ఇది అందరు కూడా కలెక్టర్స్ అందరూ కూడా కలెక్టబుల్. నాణేల సేకరణదారులు, పలువురు సందర్శకులు ఇలాంటి ప్రదర్శనలను పిల్లలకు పరిచయం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు. అప్పుడు చరిత్ర రాబోయే తరాల వారికి అందుతుందంటున్నారు.